నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రింగుల జుట్టు, కోటేరు లాంటి ముక్కు, పెద్దగా అలంకరణలు లేని సింపుల్ మేకప్, సంప్రదాయ చీరకట్టు, చెరగని చిరునవ్వు, మొక్కబోని గుండె ధైర్యం, దేశాన్ని తిరుగు లేకుండా ఏరిన ఇందిరాగాంధీ గురించి చెప్పడానికి ఈ పోలికలు చాలు. అయితే ఇవే పోలికలతో చెప్పాల్సిన మరో వ్యక్తి కూడా నెహ్రూ గాంధీ కుటుంబంలో ఉన్నారు. ఆమె ప్రియాంక గాంధీ అలియాస్ ప్రియాంక వాద్రా. రాజకీయాలకు దూరం అంటూనే పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ప్రియాంక గాంధీపై స్పెషల్ స్టోరీ. సార్వత్రిక సమరానికి కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాల్ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. అమ్మకు తోడుగా, అన్నకు బాసటగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి సోనియా తప్పుకుంటున్న వేళ ప్రియాంకను తెర మీదకు తెచ్చి కాంగ్రెస్ కార్యకర్తలకు అభయహస్తం ఇస్తోంది. ఏఐసీసీలో ఆమెకు కీలక బాధ్యతలను కట్టబెట్టింది. ఎన్నికల వేళ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమైంది. ఇప్పటి వరకు అడపాదడపా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న ఆమె ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ తూర్పు భాగానికి ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీ నియమితులయ్యారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. प्रियंका को ज्योतिरादित्य को मैंने उत्तर प्रदेश 2 महीने के लिए नहीं भेजा. मैंने प्रियंका को और ज्योतिरादित्य को मिशन दिया है. मुझे काफी खुशी हो रही है कि मेरी बहन जो बहुत केपेबल कर्मठ है कि वो मेरे साथ अब काम करेगी. तो मुझे पर्सनल भी बहुत खुशी हो रही है. तो ये और ज्योतिरादित्य भी बहुत डायनामिक युवा नेता है. యూపీ తూర్పు ప్రాంతానికి బీజేపీ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక గాంధీని ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే రంగంలోకి దించారు హస్తం పెద్దలు. ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ తన తల్లి, సోదరుడి సొంత నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లోనే పాల్గొన్నారు. हम जीतेंगे देश और फतेह करेंगे उत्तर प्रदेश. आज कांग्रेस के लिए अच्छा दिन है. राहुल गांधी जी ने अच्छा संदेश दिया. राहुल गांधी जी ने कह दिया था कि उत्तर प्रदेश और देश को हम आज अच्छा मौका देंगे, लड़ने का, जीतने का मंत्र देंगे. तो उन्होंने जीतने का मंत्र दिया है. उत्तर प्रदेश भी और देश भी राहुल गांधी जी को एक प्रियंका गांधी के रूप में एक बेहतरीन सारथी मिल गया है. निश्चित रूप से हमें यकीन है उत्तर प्रदेश में भी हम जीतेंगे और देश में 2019 में राहुल गांधी जी देश के प्रधानमंत्री बनेंगे. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూపీ తూర్పు ప్రాంతాన్నే కాకుండా దేశవ్యాప్తంగా ఆమె ప్రభావం కనిపించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించడం అనేటువంటిది పార్టీకి ఒక పెద్ద శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాము. దాదాపు 60 కోట్లకు పైచిలుకున్నటువంటి ఒక మహిళలకు, మరీ ముఖ్యంగా యంగ్ ఉమెన్ అందరికీ కూడా ఒక ఐకాన్గా ఉన్నటువంటి ఒక తరుణంలో ఆవిడ ఇవాళ పార్టీలో పెద్ద బాధ్యత పోషించడం అనేటువంటిది అటు కేవలం ఉత్తరప్రదేశ్ రాజకీయాలకే కాదు, భారతదేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి ఒక స్థితిలో వారు ఉంటారు అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, ఈస్టర్న్ యూపీకి ఇన్ఛార్జిగా నియమించినందుకు రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి నియామక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రియాంక గాంధీ గారి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందనేటువంటి విశ్వాసం మాకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ హవాకు గండి కొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రియాంకను తెర మీదకు తీసుకొచ్చింది. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలున్న యూపీలో ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా వినియోగించుకోనుంది. ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టడం బీజేపీకి ఎదురు దెబ్బగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా యూపీలో బీఎస్పీ ఎస్పీ కూటమికి తీవ్ర నష్టం కలిగించే అవకాశముంది. आम आदमी भी इस बात से बहुत खुश है, गांव-गांव में बैठा हुआ कि प्रियंका जी आई हैं. उन्हें इंदिरा जी के रूप में लोग देखते हैं. प्रियंका जी पूरे देश की हैं, इसलिए जो है उत्तर प्रदेश से होने के कारण उत्तर प्रदेश की प्रभारी नहीं हो सकती. इस तकनीकी डिटेल में जाने की जरूरत नहीं है. నిజానికి 2014 ఎన్నికలకు ముందు కూడా నరేంద్రుడి ప్రాభవాన్ని ఎదుర్కొనేందుకు ప్రియాంక గాంధీని తెర మీదకు తీసుకురావాలని హస్తం నేతలు హైకమాండ్ కు సూచించారు. అయితే అప్పట్లో ఆమెను రాయ్బరేలీ, అమేథీకి మాత్రమే పరిమితం చేశారు. వ్యూహాత్మకంగా ఇప్పుడు ప్రియాంకను తెర మీదకు తీసుకొచ్చింది కాంగ్రెస్. देखिए बहुत अच्छा लग रहा है, ये इतनी खुशी हो रही है मन में कि
लफ्ज़ों से मैं बयान नहीं कर सकती. So very very welcome step by the party. Well, it's not that she's not familiar with politics. She's very much familiar with politics, and whenever I have interacted with her, I have found her very mature and very knowledgeable. You know, she's knowledgeable also and very mature. దీంతో అందరి దృష్టి ఆమెపై పడింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా అన్న చర్చ కూడా మొదలైంది. నాయనమ్మ పోలికలే కాదు, ఆమె లక్షణాలు ప్రియాంకలో ఉన్నాయంటారు రాజకీయ పరిశీలకులు. ఇందిరమ్మకున్నంత ప్రజాకర్షణ ప్రియాంక గాంధీ సొంతమన్నది వాస్తవమే. రాహుల్ గాంధీతో పోలిస్తే ఆమెకే ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు ఎక్కువే ఉన్నారు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ వరుస ఓటములతో ఉన్నప్పుడు సేవ్ కాంగ్రెస్ అంటూ కార్యకర్తలు రోడ్డెక్కారు. ప్రియాంక కోలావ్ కాంగ్రెస్ బచావ్ అంటూ నినదించారు. దట్ ఈస్ ప్రియాంక గాంధీ. రాజీవ్ గాంధీ మరణం తరువాత రాజకీయాల్లోకి రావడానికి సోనియా గాంధీ ఇష్టపడకపోవడంతో ఆయన వారసత్వం గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం రాలేదు. అయితే గాంధీ నెహ్రూ కుటుంబ చరిత్రలో ఇద్దరు కుటుంబ వారసులు సిద్ధంగా ఉండడం మాత్రం ఇదే తొలిసారి. ఇందిర హయాంలో ఆమె చిన్న కొడుకు సంజయ్ గాంధీ రాజకీయాల్లో ఉంటే రాజీవ్ మాత్రం దూరంగా ఉండేవారు. దీంతో వారసత్వ సమస్య రాలేదు. ఇప్పుడు పరిస్థితి దీనికి రివర్స్. మోడీ అమిత్ షా ద్వయానికి షాక్ ఇచ్చేందుకు గాంధీ వారసులు సిద్ధమవుతున్నారు. నాయకుడిగా రాహుల్ గాంధీ ఎదుగుతుంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకున్నా ఇందిరమ్మ చరిష్మాతో అన్నకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు ప్రియాంక. అందుకే అన్నా చెల్లెళ్ల అస్త్రాల్ని ప్రయోగిస్తోంది కాంగ్రెస్. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకొస్తోంది. ఇందిర తరువాత అలాంటి చలాకీతనం ఉన్న వ్యక్తిత్వం ప్రియాంక గాంధీ సొంతం. రాజీవ్, సోనియా, రాహుల్లతో పోలిస్తే జనంతో తేలిగ్గా కలిసిపోయే తత్వం ప్రియాంకలోనే ఎక్కువ. ఈ లక్షణానికి నాయనమ్మ పోలికలు అదనం. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 1997 ఫిబ్రవరి 18న ఆమె వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో BA సైకాలజీ చేసిన ఆమెకు జనం మనసులు చదవడం కూడా బాగా తెలుసు. సోనియా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన 1999 ఎన్నికల్లో ప్రియాంక చురుగ్గా ప్రచారం చేశారు. అప్పట్లోనే ఆమె రాజకీయ ప్రవేశం గురించి విపరీతంగా చర్చ జరిగింది. ఆమె రాజకీయ ప్రవేశం దాదాపు ఖాయమనుకున్నారు. అయితే తనకు ఆ ఉద్దేశం లేదని, రాజకీయాల్లోకి రాకుండానే ప్రజల కోసం పనిచేస్తానని ప్రియాంక స్పష్టంగా చెప్పారు. అయినా ఆమె వారసత్వంపై 2014 వరకు ఊహాగానాలు కొనసాగుతూనే వచ్చాయి. ప్రియాంక, రాహుల్ మధ్య వారసత్వ సమస్య రాకుండా సోనియా జాగ్రత్త పడుతున్నారు. ప్రియాంక రావాలి అనేవాళ్లు ఎక్కువగా ఉన్నా రాహుల్ గాంధీ వైపే ఆమె మొగ్గు చూపారు. ప్రియాంక కూడా ఫ్యామిలీ లైఫ్కే ప్రాధాన్యం ఇవ్వడంతో వారసత్వ అంశానికి తెరపడింది. అయితే బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం రావడంతో కాంగ్రెస్ ప్రియాంకను రంగంలోకి దించుతోంది. సోనియా గాంధీ తరువాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ స్వీకరించడంతో ఆయనే భావినేత అన్నది తేలిపోయింది. అయితే తిరుగులేని జనాకర్షణ శక్తి ఉన్న ప్రియాంక పార్టీలో కీలక స్థానంలో లేకపోవడం చాలా మందికి అర్థం కాని విషయం. ఆమె కూడా కుటుంబానికి, పిల్లలకే తన ప్రయారిటీ అని తేల్చి చెప్పారు. దీంతో యువరాజు రాహుల్కు వారసత్వ సమస్య లేకుండానే పోయింది. వారసత్వ రేసులోకి రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉంటూ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వని నేతగా ప్రియాంక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా హస్తం ప్రచార అస్త్రంగా ఉపయోగపడటమే ఆమెకు ఇష్టం. తరచూ రాయబరేలీ, అమేథీల్లో టూర్ చేసి ప్రజలతో మమేకం కావడం ప్రియాంక హాబీ. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయడంలో ఆమె పట్టు సాధించారు. ప్రియాంక గాంధీ ఎంట్రీ కాంగ్రెస్కు ఎంతో బలం. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా తెరవెనుక రాజకీయాలను ఆమె నడిపించారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికలో కీలక పాత్ర వహించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు దేశమంతా ప్రచారం చేస్తే వారిని ఒంటి చేత్తో గెలిపించింది ప్రియాంక. మోడీ, అమిత్ షా దూకుడుకు బ్రేకులేస్తూ మాటల తూటాలు పేల్చింది. తన తండ్రి రాజీవ్ గాంధీపై నరేంద్ర మోడీ చేసిన విమర్శలను ఆమె బలంగా తిప్పికొట్టారు. మోడీలాగా చెప్పన్నించి ఛాతీ లేకున్నా రాజీవ్ గుండెల్లో ప్రేమ, ఆప్యాయతలుండేవని కౌంటర్ ఇచ్చారు. हमारी विचारधारा कांग्रेस पार्टी की विचारधारा जोड़ने की विचारधारा है. हम देश की एकता के लिए काम करते हैं. विपक्षी दलों की ये विचारधारा है कि वे कुछ लोगों को आगे बढ़ाना चाहते हैं और दूसरों को नकारते हैं और झूठ फैलाते हैं. సోనియా గాంధీ కష్టసుఖాల్లో ప్రియాంక భాగస్వామ్యం ఎక్కువే. రాజీవ్ గాంధీని కోల్పోయినప్పుడు తల్లికి అండగా ఉండి మనోధైర్యాన్ని నింపింది. అన్నను ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుండే ప్రియాంక రాజకీయాల్లోకి వస్తే ఇందిరను మరిపించడం ఖాయమని ఎన్నికల దిగ్గజాలు ఎన్నోసార్లు చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలు రాహుల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. రాహుల్ మంత్రంతో పాటు ప్రియాంక ప్రచారం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం. అందుకే కాంగ్రెస్ ప్రియాంక పొలిటికల్ ఎంట్రీని తెరపైకి తీసుకొచ్చింది. రాహుల్ భావి ప్రధాని అభ్యర్థిత్వాన్ని యూపీనే డిసైడ్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం సంగతలా ఉంచితే కనీసం కాంగ్రెస్ కింగ్ మేకర్ అయినా అది రాహుల్ కష్టానికి ఫలితమే. ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ ప్రత్యర్థుల్లో దడపుట్టిస్తోంది. ప్రియాంక ప్లస్ పాయింట్లలో ముందుగా చెప్పుకోవాల్సింది ఇందిరాగాంధీ పోలికలు. ఆమెను చూస్తున్నా, ఆమె మాట్లాడుతున్నా, నడుస్తున్నా ఇందిరమ్మే గుర్తొస్తుందనే వాళ్లు చాలామంది ఉన్నారు. సభలకు భారీగా ప్రజలను రప్పించే జనాకర్షణతో పాటు వాటిని ఓట్లుగా మార్చే శక్తి ఆమెకు ఉంది. ప్రజలతో చొరవగా మాట్లాడి ఆకట్టుకునే మాస్ అపీల్ ఆమె సొంతం. పాలిటిక్స్లోకి రాకున్నా మంచి నాయకత్వ లక్షణాలతో కార్యకర్తల్లో గుర్తింపు తెచ్చుకున్నారామె. ప్రియాంకను రాజకీయాలకు దూరంగా లాగుతున్న అంశాలు కొన్నున్నాయి. కుటుంబం, పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఉండటం వాటిలో మొదటిది. తాను యాక్టివ్గా ఉంటే రాహుల్ భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కావచ్చు. ప్రియాంక ముందుకొస్తే గాంధీ కుటుంబ వారసత్వం కూడా ప్రశ్నార్థకంలో పడుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికే కొన్నాళ్లుగా ఆమె రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదని విశ్లేషకుల అభిప్రాయం. ఆమె మంచి డిప్లొమాట్, భిన్న ధృవాలను ఏకం చేయడంలో దిట్ట. అందుకే రాజకీయ పార్టీలకు అతీతంగా ఆమెకు అభిమానులున్నారు. అఖిలేష్, ములాయం, మాయావతి వంటి నేతలు ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ప్రియాంకకు రాజకీయాల్లోకి రావాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. రాహుల్ యువ మంత్రానికి ఆమె ఆకర్షణ తోడైతే టార్గెట్ 2019ని అందుకోవచ్చన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తట్టుకోవడం కష్టమని బీజేపీ అగ్ర నాయకత్వం భయపడుతోంది. అందుకే ఆమె భర్త మీద కేసులు, విచారణలు. అయినా ప్రియాంక అదరలేదు, బెదరలేదు. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 5 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పవర్లోకి రావడానికి యువతరాన్నే టార్గెట్ చేసుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రూపంలో ఇద్దరు యువనేతలు హస్తాన్ని కాపాడుకునేందుకు సిద్ధమవుతున్నారు. అన్నకు బాసటగా చెల్లెలు అడుగులు వేస్తోంది. మరి అన్నా చెల్లెళ్ల వ్యూహాలు ఎలా ఫలిస్తాయో చూడాలి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.